ఇది ఎక్కడ దారుణం రా బాబు, మామూలు దారుణాతి దారుణం అనే చెప్పాలా. కృష్ణా జిల్లా గుడ్లవెల్లూరు ఇంజనీరింగ్ కాలేజీలో 300 మంది జీవితాలు నాశనం చేశారని, నాశనం కాదు అసలు పణంగా పెట్టారని చెప్పవచ్చు. ఎంత దారుణాతి దారుణం. ఒక అమ్మాయి జీవితమే, ఒక అమ్మాయి వీడియోలు బయటకు వస్తేనే ఎంతో గందరగోళం అయిపోయింది. అసలు ఆ అమ్మాయి బాధ చెప్పుకోలేనిది. అలాంటిది 300 మంది అమ్మాయిల జీవితాన్ని పణంగా పెట్టి ఎవరో రాజకీయ నాయకుని కూతుర్ని కాపాడే విధంగా చేస్తున్నారండి. ఎంత దారుణమో తెలుసు. కాలేజీ యాజమాన్యము నిన్న వీడియో కానీ కొన్ని వీడియోలు తెగ వైరల్గా మారాయి. ఏదో అర్ధరాత్రి ఏదో ఒక అమ్మాయిని రక్షించే విధంగా, కాపాడే విధంగా కిందికి తీసుకొచ్చి కారులో ఎక్కించి బయటికి తీసుకుపోతున్నారు. అది ఒక వీడియో. తర్వాత ఏదైతే స్నానం చేసే గదుల్లో ఏవైతే టవర్స్ ఉంటాయి కదా, టవర్స్లో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయని వాటిని తీసుకుపోయే కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాటిని తీసుకుపోయే ఒకటి. తర్వాత అర్ధరాత్రి కరువుని తీసేసి సీక్రెట్గా రూములు చెక్ చేయడము. అసలు యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో చూడండి ఒకసారి. ఆల్రెడీ ముందే కాలేజ్ యాజమాన్యానికి ముందే చెప్పారు ఇలా జరుగుతుంది, వీళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలా, ఈ వీడియోలు బయటికి పోకుండా చూడాలి, బాధ్యత యాజమాన్యానికి ఉంది. అలా కాకుండా పట్టించుకోకుండా ఏదైతే విద్యార్థులు ఆ నైట్ అంతా ధర్నా చేసి ఇది చేసిన తర్వాత ఉదయం అయితే ఎస్పీ గారు వచ్చిన తర్వాత అవేం లేవు, ఫేక్ న్యూస్ బయటికి రిలీజ్ చేశారో అని తప్పుడు ప్రచారం చేశారని చూడండి. అర్ధరాత్రి నుంచి ఉదయం దాకా ధర్నా చేసిన వాళ్ళు ఏం పిచ్చోళ్ళ? పైపెచ్చు ఫస్ట్ ఏదైతే ఈ సంఘటన జరిగిన తర్వాత వీడియోలు హాస్టల్ అబ్బాయిలకి అమ్ముకున్నారు, 300 అమ్మాయిల వీడియోస్ అమ్ముకున్నారు అనే విధంగా ప్రచారం జరిగింది. అవన్నీ అసలు ఎవరు చేశారా ఏంటి అని చేసిన వ్యక్తి కానీ పేరు బయటకు వచ్చింది, విజయ్ అని. ఆ విజయ్నికి విచారించి కఠినంగా శిక్షలు ఇవ్వకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టే ఎంత దారుణమో చూడండి. అమ్మాయి ఎవరైనా సరే ఇంకొక చదువుకోవాలి, ఎక్కడైనా హాస్టల్లో ఉండాలంటే భయపడే విధంగా జరుగుతున్నాయి సంఘటనలు. అవి సంఘటనలు మరోసారి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి కదా. అలా తీసుకోకుండా ఏదో తాత్కాలికంగా ఎన్ని ఫేక్ న్యూస్ అని ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్? పైపెచ్చి ఇంకొకటి ఏంటి, ఎవరైతే మీడియా ప్రతినిధులు వెళ్ళారో ఆ మీడియా ప్రతినిధుల మీదకి కాలేజీ యాజమాన్యం దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? చూడండి ఒకసారి మీరు కానీ. అసలు చూడండి, ముందు ఫస్ట్ కాలేజీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి వాళ్ళని మక్కలిరగదాకా తన్నితే అప్పుడు నిజాలు బయటకు వస్తాయి. కానీ రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఇలా 300 మంది అమ్మాయిల భవిష్యత్తు నాశనం చేయడానికి చూస్తున్నారనే చెప్పుకోవచ్చు. యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా ఉందో చూడండి ఒకసారి. ఆల్రెడీ ముందే చెప్పినా సరే అవి పట్టించుకోకుండా ఇప్పుడు ఏకంగా మీడియా వస్తుంటే మీడియా మీద కానీ దాడి చేయటే ప్రయత్నం చేస్తుందంటే ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి.